డిబ్బి గుండ్రంగా మట్టితో తయారు చేసి రెడ్ కలర్లో భలే క్యూట్గా ఉండేది. ఇప్పుడు జంజీ బ్యాచ్కి అస్సలు పరిచయం లేని పేరు ఇది. ఇప్పుడు పిల్లలకు పాకెట్ మనీ అని 100,000 ఇచ్చేస్తున్నారు పేరెంట్స్ చాలామంది. అదే అప్పట్లో మనకైతే పావల, ₹1 అదృష్టం విలయతాండవం చేస్తే రూపాయి ఇచ్చేవారు. అది కూడా వెంటనే ఖర్చు పెట్టద్దు, జాగ్రత్తగా దాచుకోవాలని స్ట్రిక్ట్ రూల్స్. ఇలా ఈ డబ్బులు దాచుకోవడానికి మనకి ఈ డిబ్బీ కొనిచ్చేవారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 80s 90s కిడ్స్కి బ్యాంక్ అన్నమాట. బడ్డీ కొట్టుకు వెళ్ళొచ్చాక మిగిలిపోయిన చెల్లు రుంచేసుకోరా అని అమ్మ చెప్పగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ డిబ్బీలో జాగ్రత్తగా వేసేసేవాళ్ళు. అమ్మ నాన్నకి తెలియకుండా కొట్టేసే చిల్లర. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చే డబ్బులు కూడా ఇందులోకే వెళ్ళిపోయేవి. ఇలా ఎక్కడ కాయిన్ దొరికినా డిబ్బీలో వేసేయడమే. వారానికి ఒకసారి ఆ డిబ్బీని ఊపి చూసుకోవడం. ఆ కాయిన్ సౌండ్ వింటుంటే భలే ఆనందంగా ఉండేది. కొన్నాళ్ళకి డిబ్బీ ప్లేస్లో పప్పీ హౌస్. కాయిన్ పెట్టి ప్రెస్ చేయగానే పప్పీ వచ్చి కాయిన్ లోపలికి తీసుకు